హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాహి ప్యూర్ వెజ్ కిచెన్. సో ఇవాళ వీకెండ్ కదా, సో మరి మీరు ఏం చేసుకుంటున్నారు? మీకోసం తెచ్చేసాను నేను స్వీట్ కార్న్ రైస్. సో దానికోసం మీరు 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకోవాలి. సో 2 గ్లాసెస్కి తగినంత వాటర్ కాదు, సో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, కాబట్టి ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో అది అయిపోయిందా? ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ తీసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. అది స్టీమ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏదైతే రైస్ ఉందో అది కుక్ చేసేసాము, కుక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో నైలాన్ సాబుదానా తీసుకోండి. నైలాన్ సాబుదానా 1/2 కప్ చాలు. మీ దగ్గర ఉంటే తీసుకోండి, అది ఆప్షనలే, యాక్చువల్ రైతా ప్రిపరేషన్ కోసము. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కూరగాయలు తీసుకోండి. కూరగాయలు ఇక్కడ నేను తీసుకునేవి ఆనియన్స్, కుకుంబర్, ఇంకా టమాటో, ఇంకా గ్రీన్ చిల్లీ. ఇప్పుడు రైతా కోసం కావాల్సింది కర్డ్, కాబట్టి కర్డ్లో కొద్దిగా సాల్ట్, అది 1.5 స్పూన్. ఇక్కడ ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో అది యాక్చువల్గా 7 మెంబర్స్కి సరిపోయేంత రైస్. సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో అంత తీసుకోండి. దాంట్లో నేను జీరా పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ చాప్ చేసుకున్నారు కదా, అవి ఇందులో వేసుకోండి. ఇందులో వేసాక తర్వాత మొత్తం వేసుకుంటారు కదా. ఇప్పుడు దీంట్లో కూడా మనము తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్, దీంట్లో కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయ్యే వరకు చూడండి. ఇప్పుడు ఏదైతే రోస్ట్ చేసామో నైలాన్ సాబుదానా అది రైతాలో వేసుకోండి. ఈ తాలింపు కూడా రైతాలో వేసుకోండి. అది మంచిగా కలపండి. ఈ రైతా మనము నైలాన్ సాబుదానా వేసాం కాబట్టి ఒక 1 to 2 hours పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ తీసుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్రీన్ చిల్లీ పేస్ట్ లాగా అవుతుంది. ఆ పేస్ట్ మనకి కార్న్ రైస్ కోసం అవసరం కాబట్టి మనం వేసుకుంటున్నాము. సో అందుకోసం ఇప్పుడు మంచిగా మొత్తం క్లియర్గా గ్రైండ్, అంటే స్మూత్గా గ్రైండ్ చేసే అవసరం లేదు, కానీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీరా సీడ్స్ కూడా వేసుకోండి, ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను నేను ఇందులో. అంతా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్ ఏదైతే మనం స్టీమ్ చేయడానికి పెట్టామో అది 15 minutes అయినాక చూసుకోవాలి. ఇప్పుడు మనం అది 7 people క్వాంటిటీ కాబట్టి ఒక పెద్ద బౌల్లో తాలింపు కోసం నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని తర్వాత ఏవైతే మొదట మనము పొడుగ్గా కోసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయో అవి కూడా ఇందులో వేసుకోవాలి. మంచిగా వాటిని సాట్ చేసుకోవాలి. అవి ఏవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి, మంచిగా సాట్ చేసుకుంటే అవి కుక్ అయినట్టు తెలుస్తాయి. దీంట్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, మంచిగా టేస్ట్ వస్తుంది. ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఏదైతే స్టార్టింగ్లో మనం కొరియాండర్ ఇంకా పుదీనాది గ్రైండ్ చేసామో ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం మనం అది కూడా వేసేసుకుంటున్నాము. అది వేసాక సరిగా కలుపుకొని స్వీట్ కార్న్ ఇందులో యాడ్ చేసి తర్వాత మొత్తం స్వీట్ కార్న్ ఏదైతే స్టీమ్ చేసామో ఇందులో యాడ్ చేసి దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత రైస్ ఏదైతే కుక్ చేసుకున్నామో ఆ రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తే ఇప్పుడు మన స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. కానీ మొత్తానికి ఇంకా రెడీ అవ్వదు, ఎందుకంటే మనం దాన్ని సరిగా కలుపుకోవాలి కాబట్టి. అంత సరిగా కలుపుకున్నాక అప్పుడు మన స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. కానీ దానికి ముందు మనం మర్చిపోవద్దు, మన రైతా అది 1-2 hours పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఓపెన్ చేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సాబుదానా మంచిగా సోక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మన స్వీట్ కార్న్ రైస్ రెడీ, మీ వీకెండ్ స్పెషల్ రెడీ. సో ప్లీజ్ ట్రై అండ్ డూ కమెంట్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.